ఒక్కసారి స్వామివారిని ఆ బంగారంలో చూసేద్దాం పదండి. అనంతమైన సంపదలు ఇచ్చే అనంత పద్మనాభ స్వామి ఒక్కసారి దర్శనం చేసుకోండి. 2 కళ్ళు సరిపోవు. మొత్తం కూడా నేను ఇందాకే చెప్పాను, అంతా స్వామివారు స్వర్ణమయమైపోయారు, బంగారంతో నిండిపోయారు. ఇప్పుడు అసలే బంగారం విలువ తెలిసిందే. ఇక స్వామివారు ఎప్పుడు కూడా సంపదలకి కొలువై ఉంటారు. స్వామివారు అసలు అనంత పద్మనాభ స్వామి అంటేనే మొత్తం సంపద. స్వామివారికి ముందు మనకు కనిపిస్తుంది క్షీరసాగర మదనానికి సంబంధించినటువంటి ఆ ప్రతీక ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు ఈ స్వామివారు ఉన్నటువంటి ప్లేస్ కూడా పుష్కరిణి మీద ఉంది. నేను ఇందాకే చెప్పాను కదా, కోనేరు మీద ఉన్నటువంటి పరిస్థితి. ఆ కోనేరు నుంచే స్వామివారికి అభిషేకానికి జలాన్ని తీసుకొస్తూ ఉంటారనమాట. సో అది కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాల్లో మాత్రమే, ఆయన బ్రహ్మోత్సవాల సమయంలో, మిగతా సమయాల్లో కాదు. అది చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలి. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు అని చెప్పాను కదా, ఇదిగో చూడండి రథ చక్రం. ఇది మీకు ఇంకొక రథ చక్రం, అలాగే అశ్వాలు కూడా ఉన్నాయి. అలంకరణ కూడా ఎంత బాగుందో చూడండి.